హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఇంతకు ముందు వీడియోస్లో మనం రాజ్యాంగంలోని పార్ట్ 2 గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో నుంచి రాజ్యాంగంలో పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ ఒక వ్యక్తి ఇంటలెక్చువల్గా, మోరల్గా, ఫిలసాఫికల్గా ఎదగడానికి ఫండమెంటల్ రైట్స్ చాలా అవసరం. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 to 35 వరకు ఉంటాయి. మనం ఈ వీడియోలో పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్లోని మొదటి ఆర్టికల్ 12 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆర్టికల్ 12 స్టేట్ యొక్క నిర్వచనం. మనకు రాజ్యాంగం అందించిన ఫండమెంటల్ రైట్స్ని ఎవరైనా ఉల్లంఘిస్తే మనం ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిపై చర్యలు తీసుకోవాలి, ఎవరిని స్టేట్ ప్రభుత్వం అని పిలుస్తాము. వీటన్నింటికి సమాధానం ఆర్టికల్ 12. ఆర్టికల్ 12 ప్రకారం స్టేట్ అంటే కేవలం ప్రభుత్వమే కాదు, స్టేట్ పరిధి చాలా పెద్దది. ఇందులో ఎవరెవరు వస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పార్లమెంటరీ వ్యవస్థ మరియు స్టేట్ లెజిస్లేచర్, లోకల్ బాడీస్ లైక్ పంచాయతీస్ అండ్ మున్సిపాలిటీస్, ఇలా అన్ని సంస్థలు మరియు ప్రభుత్వం నియంత్రణలో ఉండే అన్ని సంస్థలు స్టేట్ కిందకే వస్తాయి. ఇంత పెద్ద గవర్నమెంట్ సిస్టంలో ప్రభుత్వబద్ధ సంస్థలు ఏవైనా సరే మీ హక్కును ఉల్లంఘిస్తే మీరు కోర్టులో కేసు వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంటల్ డిపార్ట్మెంట్, ప్రభుత్వ కార్యాలయాలు ఏదైనా సరే మీ హక్కును లైక్ రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఈక్వాలిటీ లాంటి హక్కును ఉల్లంఘిస్తే మీరు కోర్టును సంప్రదించవచ్చు. ఎందుకంటే గవర్నమెంటల్ డిపార్ట్మెంట్ మొత్తం స్టేట్ కిందకే వస్తాయి. ఆర్టికల్ 12 ఫండమెంటల్ రైట్స్ అమలు చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎవరు స్టేట్, ఎవరు ప్రభుత్వం అనేది స్పష్టంగా తెలిపే ఆర్టికల్ 12. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాజ్యాంగ సంబంధమైన విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.